ఓకే, నేను మీకు గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినాను, 10 హ్యాబిట్స్, 10 అలవాట్లు చేసుకోవాలని. ఎంతమంది చూసిండ్రు అది? ఓకే, ఒకనొకటి ఏంటంటే 10 హ్యాబిట్స్. ఆ 10 హ్యాబిట్స్లో ఒకటి ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, ఇతరులని ప్రేమించాలి, నీకు మేలు చేసుకోవాలి, ఇతరులకు మేలు చేయాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు బాగా నీళ్ళు తాగాలి, వాక్యంని ధ్యానించాలి. ఇవన్నీ నువ్వు చేయకపోతే అపవాది నీ దేహమును అపవాది పాడు చేస్తుంది. కనుక ఇది ఇల్లు, ఈ ఇల్లుని దేవుడు కొన్నాడు, దీన్ని కాపాడుకునే దేవుడు కాదు మనం. కనుక నీ దేహమును నువ్వు పట్టించుకోవాలి. సో నేను ఈరోజు చాలా డీప్గా వెళ్దాం. మనం అందరం కూడా ఒకవేళ ర్యాప్చర్ దగ్గర ఉంది కనుక మనం వెళ్ళిపోతాం ర్యాప్చర్లో. కానీ అంతవరకు మనం బ్రతకడానికి దేవుడు అన్నీ ఇచ్చినాడు. కానీ మన అవగాహన లేని స్థితిని ఈ లోకంలోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 80 ఏళ్ళు వస్తే ఎంగేజ్, 80 ఇయర్స్కి అప్పుడు నువ్వు 80 ఇయర్స్కి మిడిల్ ఏజ్. మనం 40 ఇయర్స్ వచ్చినప్పుడు అయిపోయింది అనుకుంటా. నీ ఆ మైండ్ కాన్షియస్నెస్ని చేసుకోవాలి 80 ఇయర్స్. ఎందుకో తెలుసా? నీ బాడీ నీకు దాసత్వం చేయాలి, కానీ నీ బాడీ నీ మీద దాసత్వం చేయొద్దు. నువ్వు పొద్దున్న కూర్చున్న తర్వాత ఇలా నీ శరీరము ఈరోజు నీ శరీరంగా నువ్వు చెప్తావు, నీ శరీరానికి ఈరోజు పొటాటో వండుకుందామని నువ్వు చెప్పాలా. నీ శరీరంకి నీ ఆత్మ అంటే నీవు నీ శరీరం పైన నువ్వు ఆధిపత్యం వహించాలా. అందరికోసం రాదు అని చెప్పాలా. ఎందుకు రాదంటే దేవుడు నీ లోపల ఉన్నాడు కనుక. అందరికీ ఐసోస్ ప్రాబ్లం వస్తుంది. వచ్చింది అనుకో, మీరు అడగవద్దు. ఎందుకో తెలుసా? నాకు తెలుసు అని ఇట్టేళ్ళు కొట్టాలా, అది రావద్దు. వచ్చిన దాని కర్మ చచ్చేపోతుంది అది, కానీ ఎలుగొట్టాలి. యూ హ్యావ్ టు డ్రైవ్ ఇట్ అవే. ఓకే, గో టు Hebrews chapter number 11 and verse 1. ఇతరులని ప్రేమించడము నీకు సాయం, నీకే ఉపయోగం. నీకు నువ్వు ప్రేమించుకోవాలా. కొంచెం అద్దంలో చూసుకొని ఎందుకు పుట్టినో ఏమో అంటారు. సో ప్లీజ్, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు లవ్ అదర్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ బికాస్ గాడ్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ అండ్ యూ హ్యావ్ టు టేక్ నైస్. మంచిగా నువ్వు నిద్రపోవాలా. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నీ శరీరం ఉన్నంత వరకే దేవునికి పని చేయగలుగుతావు. నువ్వు మంచిగా నిద్రపోవాలా. అది సోమర్తనం కాదు, రెస్ట్ తీసుకోవాలి. తన ప్రియులకు సుఖ నిద్రను దయచేస్తాడు. సో ఎక్కువ కూడా తినొద్దు ఆయాసం వచ్చేలాగున, ఎందుకంటే అది కూడా గ్రైండర్ అది కనుక. సో మామూలుగా అన్నీ ఈ ప్రాక్టీస్ చేస్తాం అనుకో. నువ్వు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. మెడిటేషన్, వాక్యంని మెడిటేట్ చేయాలి. ఇప్పుడు ఇబ్రిలకు రాసిన 11 మొదటి ఏమంటుంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబట్టి యొక్క నిజస్వరం అదృశ్యమైన ఉన్నమాట రుజువు. ఎన్నిసార్లు చదివినొచ్చు నేను. Faith is substance of things hoped for, evidence of things not seen. ప్లీజ్ గుర్తుపెట్టుకో, మెడిటేషన్ చేస్తే నీకు ఉపయోగం, అన్ని విధాల ఉపయోగం. నువ్వు మెడిటేషన్ చేస్తే నువ్వు తింటుంది దేవుని ఆహారం కనుక, ఆహారం తింటావు కనుక దేవుని వాక్యం మెడిటేట్ చేయాలా ఖచ్చితంగా. ఏదో సండే వచ్చి వెళ్ళిపోతే కాదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దాని యందు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువన నాటబడిన చెట్టు వంటి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చును. వాడు చిన్నది అంతా. సో ఇదే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, కిచెన్ ఉన్నప్పుడు, ఉల్లిపాయలు తరుగుతున్నాడు, ఎప్పుడు కూడా యూ హావ్ టు మెడిటేట్ ద స్క్రిప్చర్స్ నోట్లో వేసుకొని. ఓకే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనటకు రుజువైనది. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ డెఫినేషన్. సెకండ్ వర్స్, విశ్వాసమును బట్టి పెద్దలు దేవుని ఎదుట సాక్ష్యం పొందిరి. దేవుడు నువ్వు కరెక్ట్ అని నీ డబ్బును చూసి చెప్పడు, నీ చదువును చూసి చెప్పడు, నీ విశ్వాసం చూసి చెప్తాడు. నీకు ఏమి లేకపోయినా నువ్వు అబ్రహాం కొడుకు అని నమ్మాలా, నువ్వు దీవించబడ్డవాడమని నమ్మాలా. కనుక ఎందుకు నమ్మాలా అడుగుతాను. ఓకే, ఎందుకు నమ్మాలో చెప్తాను. కెన్ యు గో ఎఫిషియన్స్ 1:3. ఎఫిషియన్స్ 1:3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. మన ప్రభు అయిన, నా కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క
తండ్రి. అంటే యేసు ప్రభుకు తండ్రి, మనకు కూడా తండ్రి అయినా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. పౌలు చెప్తున్న ఆత్మతోని ఎప్పుడు తండ్రి స్తుతించబడాలా. ఎవరి ద్వారా? మన ద్వారా. ఎవరు తండ్రి? యేసు ప్రభుకు తండ్రి, మనకు కూడా తండ్రి. ఎప్పుడు స్తుతించబడాలి ఆయన. నీకు స్తోత్రంతో, నీకు వందనాలు బ్రతికిన. సో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రిస్టియన్స్కి, క్రీస్తునందంటే క్రిస్టియన్స్, క్రిస్టియన్స్కి పరలోక విషయంలో, ఆత్మలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించబోతాడు. ఏమనుంది? అన్ని దేవుడు ఇచ్చినాడు మనకి. నువ్వు నమ్మండి, నా స్వరం కింద ప్రతి ఒక్కరు కూర్చున్న వాళ్ళు ఇక్కడ, వాళ్ళు అసలు ఎక్కువ కాలం బ్రతకడమే దేవుని చిత్తం, ఎక్కువ కాలం. కానీ అపవాది దాని ప్లాన్స్ దానికి ఉంటాయి. మీకు తెలుసా, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకోండు, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుని అంటే కొంచెం చెప్తారు, అసలు ఈ పాపపు లోకం చూడొద్దని దేవుడు తన ముద్దు బిడ్డను తీసుకుపోయింది అంటారు. నేను చూపిస్తాను నీకు. నేను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 26వ వచనం. కడపటి నశింపజేయబడు శత్రువు. మరణము మిత్రుడా శత్రువా దేవునికి? మరణము దేవునికి మిత్రువా శత్రువా? చూడు, చివరికి నశింపజేయబడు. మరణము ఇంకా డిస్ట్రాయ్ కాలే. భూమి మీద మరణం ఇంకా డిస్ట్రాయ్ కాలే. మరణం ఓడిపోయింది. ఓడిపోవడం వేరు, డిస్ట్రాయ్ కావడం వేరు. మరణము నీ కోసం ఓడించబడ్డ దేవుడు నీ మీద పెత్తరికం చెలాయించలేదు, అది క్రిస్టియన్స్ మీద. కానీ మరణం ప్రపంచంలో ఉంది, అందుకే అన్యులకు జరుగుతుంది, మనకు జరగదు. అది మళ్ళీ చెప్తున్నాను చూడు, మరణము దేవుడు దాన్ని ఓడించినది. శత్రువు దేవునికి, అది మనకు కూడా శత్రువు. అయితే ఆ మరణంని దేవుడు ఓడించినాడు, సంహరించలే, ఓడించినాడు. ఎప్పుడు సంహరించబడతాడని చూపిస్తాను సబ్జెక్ట్లో. దాన్ని ఓడించండి. ఎవరి కోసం? క్రైస్తవుల కోసం. సో నీ దృష్టికి మరణం ఓడిపోయింది. ఎంత పెద్ద వ్యాధి రావద్దు వచ్చినా కానీ ఆ టైంలో నువ్వు నేను చనిపోతానేమో అనుకోద్దు నువ్వు, ఎందుకంటే అది ఓడిపోయింది. అది ఓడిపోయింది. నీ ఆ కాన్షియస్ నువ్వు క్యారీ చేస్తే అసలు మరణం ఏం చేయలేదు నేను. ఓకే, గో టు Hebrews 11:3. For this thing just get into the subject. 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు అంటే పరిస్థితులు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. కెటారిటీజో నిర్మాణం అంటే రిపేర్. ఎట్లా చదవాలంటే ప్రపంచంలో పరిస్థితులు, మానవుని జీవితంలో పరిస్థితులు దేవుని పలకబడ్డ మాట ద్వారా రిపేర్ చేయబడుతుంది. సో ప్రపంచం అంటే పరిస్థితులు. దేవుని వాక్యం అంటే ఈ బైబిల్ ఉన్న వాక్యం కాదు, దాన్ని లోగోస్ అంటారు. అది ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసినారు. ఇది ఈ మాటలు కాదు, ఈ మాట, ఇది దేవుని మాట. ఇది దేవుని మాట. ఇది దేవుని నోట మాట కాదు, దేవుని మాట. దేవుని మాటను అందరు ఇంట్లో పెట్టుకుంటారు, ఇట్లా పెట్టుకొని ఇంకా రోగం ఉంటుంది, అట్లా పెట్టుకుంటారు, లేమి ఉంటుంది. దేవుని మాటలు, దేవుని మాట ఏం చేయదు, దేవుని నోట మాట. అంటే దేవుని మాట అంటే లోగోస్, ప్రింటింగ్. ఆ మాటలు అపవాది కూడా తెలుసు, వణుకుతాడు వాడు. క్రిస్టియన్సే వణుకారు. దేవుని నోట మాట అంటే నువ్వు వాక్యం చదివి వాక్యం లోపల వేసుకున్నాక లోపల వాక్యం ఉంటుంది. నువ్వు భాషలు మాట్లాడుతున్న లోపల నుంచి నీకు ఒక స్వరం వస్తుంది. ప్రతి క్రిస్టియన్ ఇట్లనే బ్రతకాల. అది రేమ అంటారు. ఆ లోపల మాట వచ్చినప్పుడు ఆ మాటను స్వరం ఇస్తే ఆ మాట మీద నీళ్ళ మీద నడుస్తావు. ఆ మాటతో క్యాన్సర్ వెళ్ళిపోతుంది, ఆ మాటతో ఆర్గన్ ఫామ్ అవుతుంది, ఆ మాటతో డబ్బులు వస్తుంది, ఆ మాటతో సెలెక్ట్ అవుతావు, ఆ మాటతో నీ కోసం ఏరోప్లేన్ ఆగిపోతుంది, ఆ మాట మీద ఏదైనా జరుగుతుంది. ఆ మాట. కానీ ఈ మాటలు కావు. ఈ మాటలు చదువుకొని ధ్యానించాలా, లోపల వేసుకోవాలా. లోపల వేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి నీ సబ్కాన్షియస్లో ఉంటాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రపంచంలో దేవుని రేమ పలకబడ్డ మాట ద్వారా రిపేర్ చేయబడుతుంది. మనం చూసి ఈ తల కింద పెట్టుకొని బుద్ధి పెట్టి ఇట్లా పెట్టుకుంటే ఏం జరగదు. అట్లా ఒకవేళ జరిగిందనుకో నీ కర్మ అది. ఎందుకు తెలుసా? లైఫ్లో ఏ సమస్య వచ్చినా దాంతో అదే పట్టుకుంటా, జరగదు ఇంకా నీకు. అనుకోకుండా ఇట్లా పట్టుకుని నీకు తుమ్ము దగ్గర వెళ్ళిపోయింది, దేవుని కృపలో వెళ్ళిపోయిన తర్వాత పెద్ద సమస్య వచ్చిందనుకో పోదు ఇక నీకు ఫేత్ తెలియదు. అందుకోసమే దేవుని వాక్యం నీ లోపల ఉండాలా, ధ్యానించి లోపల వేసుకోవాలా. సో ప్రపంచంలో అంటే పరిస్థితి దేవుని పలకబడ్డ మాటలు, ఆ మాటలు కావు.
పలకబడ్డ మాటల ద్వారా నిర్మాణము రిపేర్ చేయబడుతుంది. అందును బట్టి దృశ్యమైనది అంటే కనబడుతున్నటువంటిది కనబడినటువంటి పదార్థము చేత నిర్మించబడిందని డబ్బు చేత, చదువు చేత, జ్ఞానము చేత కాదు, విశ్వాసము ద్వారా నేను గ్రహించిన. వాట్ డు ఐ మీన్? సపోజ్ ఇది ఏం కలర్ పెన్ ఇది? ఓకే, ఇది రాస్తే ఏం కలర్ వస్తుంది తెలియదు మనకి. సో ఇది రాసినప్పుడు పేపర్ మీద ఏ కలర్ ఉంటే ఇంకా ఆ కలర్ అని చెప్తాం, అవునా కాదా? సో చూసిన దాన్ని బట్టి చూడనటువంటి ఇంకెంత చెప్తాం. ఐ రైట్? అయితే మీరు చూస్తున్నటువంటి ఇంట్లో ఇప్పుడు మనం ఒక సంఘం వస్తుంది. ఆ సంఘం ఎట్లా క్రియేట్ అయిందంటే ఆ స్థలము, ఆ మొత్తం అది సౌండ్ ప్రూఫ్, ఆ ఎయిర్ కండిషన్స్ అవన్నీ కూడా ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి. చెప్పింది కనబడదు, ఏం చెప్తావు అది కనబడుతుంది. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. నువ్వు చెప్పింది వెలుగు కలుగును కాక, దేవుని మాట కనబడలే కానీ వెలుగు వచ్చింది. మోకాల నొప్పులు తొలగిపోవును గాక, మాట కనబడదు కానీ నొప్పి వెళ్ళిపోతుంది. సో దృశ్యమైనటువంటి స్వస్థత అదృశ్యమైన దేవుని మాటతోని నిర్మాణమైనని నేను సైన్స్తోని కాదు, టెక్నాలజీతోని కాదు, డబ్బుతోని కాదు, విశ్వాసము చేత గ్రహించి ఉన్నాను. విశ్వాసం అంటే విశ్వాసం, దేవుడు చెప్పిన మాటకు మనం ప్రతిస్పందించడం. నువ్వు చెప్పు చూడు, కావాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని కావాల్సి చేయబెట్టి చెప్పు, ఇది ఇక్కడ రావాలి చెప్పు యేసునామంలో. ఆఫ్టర్ సమ్ టైం నీకు విశ్వాసం వచ్చినాక చెప్పు. చెప్పిన తర్వాత మేనిఫెస్టేషన్ అవుతుంది, అద్భుతం జరుగుతుంది. అది ప్రభు చెప్పిన నేను పలుకు మాటలు ఆత్మయు జీవంనే. క్రైస్తవులు అందుకే వారు దుష్ట అలవాట్ల వలన రోగము తెచ్చుకుందరు. వాళ్ళు మాటల చేత అనారోగ్యం తెచ్చుకొని మరణ ద్వారములకు వాళ్ళు సమీపించినప్పుడు దేవుడు వారికి మెడిసిన్ ఇవ్వడు. వాళ్ళు మాటతోని రోగం తెచ్చుకుంటే, సమస్య తెచ్చుకుంటే మాట ఇచ్చే దేవుడు వాళ్ళని విడుదల చేసి స్వస్థపరుస్తాడు. సో మాటలతోని సమస్య తెచ్చుకుంటాం, మాటలతోని అనారోగ్యం తెచ్చుకుంటే దేవుడు తన మాటనిచ్చి వారిని తన వాక్కును పంపి వారిని లేవనెత్తను, వారి వాక్కును పంపి వారిని స్వస్థపరచను. We use words and we destroy our life. God will send His word and He will deliver us from the pitch and He is going to heal us. వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే బైబిల్ అంటుంది ప్రపంచంలో దేవుని వాక్యం నిర్మాణాన్ని అందును బట్టి కనబడుతున్నటువంటిది కనబడినటువంటి పదార్థము చే నిర్మించబడ్డదని నువ్వు గ్రహించాలి. అంటే నేను మాట్లాడితే వాక్యము అది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ సాలరీ 10,000 ఉంది. నువ్వు ఆ నెలలో నువ్వు బాగా ఫేత్లో ఉండి విశ్వాసం ఉండి ఈ మంత్ నా సాలరీ డబ్బులు కావాలంటే మైండ్ ఒప్పుకోదు. అది నీ మైండ్ అంటే నీకు పిచ్చిలో ఇస్తుందా అంటుంది మైండ్. 10,000 ఇస్తామంటే 20,000 ఎట్లా ఇస్తాడని నువ్వు చెప్పి చూడు. గవర్నమెంట్ చెప్పాను ఇక్కడికి వెళ్ళి వస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. ప్రజలకు ఒక అపోహ ఉంటుంది, అన్నీ దేవుడే చేశాడు, అబద్ధం. కొంతమందికి ఏముంటుంది తెలుసా, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అబద్ధం. సెకండ్ థింగ్, కొంతమంది తెలుసా నాకు చెందవలసి ఉంటే నాకు చెందుతుంది, కానే వాళ్ళ పర్ దాన్ని అది ఒకటి ఉంటుంది. ఓకే, అది అబద్ధం. అది అచ్చా ఏం తెలుసా, నాకు చెందవలసింది ఉంటే నాకు దేవుడు తీసుకొస్తాడు, తీసుకురాడు, మూలకే ఉంటాను అట్లాగే. కానే కాదు, దేవుడు చెప్పినందుకు దీవించబడడం, దేవుడు చెప్పింది నమ్మి పనిచేసి దీవించబడతాం. వాళ్ళు కానాను పోతా చెప్పారు, పోయిర్రా? వాళ్ళు నమ్మి పోలే, అందరు పోయిర్రా? పోలేదు. We will not be blessed because God said. We will be blessed when what God said, we believe it and act accordingly. దేవుడు చెప్పిన దాని మీద నమ్మి పని చేయాలా. టీచర్ చెప్పిన పాస్ అవ్వం, టీచర్ చెప్పిన దాన్ని నమ్మాలా, చదవాలా, రివైజ్ చేసుకొని రాయాలా, అప్పుడే పాస్ అవుతాం. యాజ్ సింపుల్ యాజ్ ద స్క్రిప్చర్స్ ఆల్సో. దేవుడు చెప్పినందుకు దీవించబడం, చెప్పింది మనం ప్రాక్టీస్ చేయాలా. ఓకే, చూడు 2వ వచనం. ఇది అందరు బట్టండి స్క్రిప్చర్. మీరు, నేను, మనము. మీరు అంటే మీరు అందరూ. పాల్ చెప్తున్నాడు, రోమన్స్ చెప్తున్నాడు, రోమల నమ్ముకున్నటువంటి యూదులకు చెప్తున్నాడు, మీరు లోక మర్యాదను అనుసరింపవద్దు. లోక మర్యాద అంటే ఏం తెలుసా, లోకంలో అందరికి వస్తుంది, మనకు వస్తుంది. అందరి కష్టం మన కష్టం, అందరు ఓడిపోతారు, మనం ఓడిపోతాం. అది లోక మర్యాదను అనుసరించొద్దా? అనుసరించొద్దు. మీరు లోక మర్యాదను అనుసరి. ఇక్కడ లోకం అంటే ఇక్కడ అయాన్ అంటే పరిస్థితులని.
పరిస్థితులు. ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. అనుసరించాలా, అనుసరించొద్దా? అనుసరింపవద్దు. కానీ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో నువ్వు పరీక్షించి తెలుసుకోవాలా. దేవుని ప్రభా నీకు వందనాలు తండ్రి, నాకు ఈ అనారోగ్యం పోతుందా ఉంటుందా ప్రభు అని దేవుని అడగొద్దు. నువ్వు వాక్యం ద్వారా తెలుసుకొని దేవుని చెప్పాలి ఇది ఉండదని. ఎప్పుడు పోతా కూడా చెప్పవచ్చు నువ్వు. చూడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న, ఒక్కొక్కరితో ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఉత్తమము ఓకే, సి గ్రేడ్. అనుకూలం ఓకే, సంపూర్ణము ఏ గ్రేడ్, సి గ్రేడ్, బి గ్రేడ్, ఏ గ్రేడ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్. సో ఇట్ టాక్స్ అబౌట్ గుడ్, యాక్చువల్ పర్ఫెక్ట్ విల్. గుడ్. మీకు తెలుసా, ఎప్పుడు ఈ పెళ్లి విషయాలు తీసుకోండి గుడ్ విల్ కోసం. అమ్మాయికి అబ్బాయి నచ్చారు అనుకో, వాళ్ళు చెప్తారు దేవుడు మాట్లాడిన బ్రదర్ ముందుకు పోదామంటారు. ఒకవేళ నచ్చలేదు అనుకో ఏం చెప్తారో కూడా చెప్తా. ఏమైంది పెళ్లి విషయం అంటే అది ప్రార్థనలో పెట్టినామంటారు. నువ్వు ప్రార్థనలో పెట్టిన కర్మ గాలి కూడా నాతో అస్సలు అనకు, నువ్వు వేషాదారి అయితే అట్లా మాట్లాడుతావు. తెలుసా, అదే నీకు నచ్చిననుకో చెప్పాలి, నాకు నచ్చలే, నాకు నచ్చి ఇట్లా మాట్లాడాలి. మీకు అబ్బాయి నచ్చిందంటే మేము ప్రార్థనలో పెడతామంటారు. నచ్చలే అని చెప్తే ఏమవుతుంది ప్రాబ్లం? ఒకవేళ అమ్మాయికి నచ్చుకున్నాను అనుకో, చెప్పానంటే మాకు దేవుడు చెప్పినాడు బ్రదర్. ఎందుకు దేవుడు నువ్వు మాట్లాడకపోతే నాకు అర్థమవుతుంది. ఎందుకు మోసం చేసుకుంటాం? నాకు నచ్చలే సంబంధం, నాకు నచ్చింది, నేను చేసుకుంటా, నేను చేసుకోను. ఈ షుడ్ బి రైట్ కాన్షియన్స్. నీ కాన్షియస్ కరెక్ట్గా పెట్టుకోవాలా. అన్నీ తెలుసు దేవునికి, నోట్లకెళ్ళి మాట రాకపోతే తెలుసా నాకు. నువ్వు హృదయం నీకు గెలిచావు అనుకో జీవితం గెలుస్తావు, అన్నీ వస్తాయి. నీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏంటో తెలుసా? నీ జాబ్ కాదు, నీ హృదయం. నీ హృదయం. నేను మా వైఫ్ చెప్పిన, నువ్వు టీవీ బ్లెస్ చేస్తున్నావు, నువ్వు టీవీ కొనమనం మర్యాద ఉండదు నీకు నాకు. టీవీ ఇస్తేనే దేవుడు ఇవ్వాలా. టీవీని మనమైతే కొనం ముందే ఆ డీల్. అట్లాగైతే నేను విత్తనం వేస్తున్నాను. నిన్న మా వదిన వచ్చింది, ఇంక నేను టీవీ ఎయిర్ కండిషన్ కొనిస్తున్నాను చెప్పి. నేను అడగలను. నేను చెప్పాలా, లైఫ్ని యూ హ్యావ్ టు సెట్ ఇన్ ఎ కోర్స్. ప్రతిరోజు నువ్వు దేవునితో బ్రతకడం నేర్చుకో. ప్రపంచం చాలా చెడ్డది, ప్రపంచం ఓడింపచేస్తుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్ష నువ్వు తెలుసుకోవాలా. దేవుడు నా పట్ల ఏమనుకుంటాడు, నేను ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా వస్తుంది, నాకు నా వ్యాపారం ఎట్లా పోతుంది అని దేవునితోని నువ్వు దేవుని వాక్యం ద్వారా పరీక్షించి తెలుసుకోవాలా. తెలుసుకుంటే అప్పుడు నీ మనసు మారుతుంది. మనసు దేనితో మారుతుంది? ప్రార్థన, ఉపవాసమా? ప్రార్థనతో మారుతుంది, ఉపవాసంతో మారుతుంది మనసు? క్వశ్చన్. ప్రార్థనతో మారుతుందా, ఉపవాసంతోనా? ప్రార్థనతోనా, ఉపవాసంతోనా? దేవుని వాక్యంతో మారుతుంది. ఓకే, ప్రార్థనతో కాదు, ఉపవాసంతో కాదు. సో మనసు దేంతో మారుతుంది అంటే మాటతోని. సపోజ్ అందరు చెప్పిన అనుకో, అందరికీ కంజంటివైటిస్ వస్తుంది అనుకో, నాకు కూడా నా మైండ్ చెప్తే నాకు కూడా వస్తుందని ఇమీడియట్ నేను చెప్పాలా, నాకు వస్తుందంటే నాకు కూడా వస్తుందని చెప్పినప్పుడు నీ చేతులు తీయాలి, తీసి కళ్ళ మీద పెట్టుకోవాలా. మార్కు సువార్త 17:18 ప్రకారం నీ నామంలో చేతులను సవారు బాగుంది, యేసు నామంలో కళ్ళు మంచిగా అవును గాక, ఈ కళ్ళు తృణీకరించును గాక అని నువ్వు ఫేత్ని యాక్టివేట్ చేస్తున్నావు. యూ సీమ్స్ టు బి ఎ ఫూల్ టు ద వరల్డ్, బట్ ఇట్స్ ఓకే. నువ్వు పిచ్చోళ్ళ కనబడతావు, పర్వాలేదు. ఫేత్ రిస్క్ బిజినెస్ అది. అయితే నువ్వు అనుసరించొద్దు వాళ్ళని. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి నువ్వు తెలుసుకున్నట్లు నీ మనసు దేవుని మాట ద్వారా నూతనమగాల. మనసు నూతనమైతే ఆటోమేటిక్గా పరిస్థితి రూపం మారుతుంది. ఇంట్లో లేనిది వస్తుంది. ఇంట్లో ఏమైనా కావాలంటే మనసు మారాలా, క్యాన్సర్ అంటే మనసు మారాలా, డబ్బులు అంటే మనసు మారాలా, ప్రతిదానికి మనసు మారాలా, వ్యాపారం దించాలి మనసు మారాలా, ఉద్యోగం అంటే మనసు మారాలా, ఆరోగ్యం అంటే మనసు మారాలా. నీ మనసు మైండ్ మేనేజ్మెంట్. వాళ్ళు చెప్పినారు కదా, మనము ఆకాశమును అంటున్నంతగా గొప్ప మనం ఒక గొప్ప గోపురంను కట్టుదము, మనం అందరం తప్పిపోకున్నట్టుగా ఒకే ప్రశాంతనట్టుగా సీనారైన మైదానము గొప్ప గోపురము కట్టుదము రండి అని వాళ్ళు వచ్చి కడుతున్నప్పుడు యెహోవా చూచి కిందికి వచ్చి, ఈ జనులు వారికి ఒకటే మాట, ఒకటే భాష కనుక
ఒకటే భాష కనుక వీరు తలంచినది వీరి నుంచి ఎవరినో ఆపదేయడానికి వచ్చి దేవుడు గోపురం కూలగొట్ల కానీ మాటను మార్చేసినాడు. నువ్వు దేవుని మాట చెప్పాలా నోటి నుంచి. దేవుడు వచ్చి గోపురం కూలగొట్టలే, దేవుడు వచ్చి ఇటుకలు ఇవ్వడం ఆపేయలే, వాళ్ళ మాటలు చేంజ్ చేసి లాంగ్వేజ్ చేంజ్ కాగానే గోపురం స్టాప్ అయిపోయింది. నీ లాంగ్వేజ్ నీ మైండ్ ఒకటి ఉండాలి. వాక్య ప్రకారం వాక్యం చెప్తుంది నమ్మాలా, వాక్య ప్రకారం రిన్యూ చేసుకుంటే అది మాట్లాడితే ఆటోమేటిక్ మేనిఫెస్టేషన్ ఉంటుంది. యాక్చువల్లీ రూపాంతరం అంటే అది ఒక గ్రీక్ వర్డ్ మెటమార్ఫిసస్. ఎంతమంది సైన్స్ ఉన్నారు? మెటమార్ఫిస్ తెలుసు. మెటమార్ఫిస్ అంటే ఒక గొంగలి పురుగు నల్లగా ఉంటుంది, అది కక్కున్లో ఉంటుంది, ఉండి కొట్టుకుని ఉంటుంది గొంగలి పురుగు. ఆ గొంగలి పురుగు ఇట్లా బొంత పురుగు అంటారు గొంగలి పురుగు. అది అట్లా ఉండి చాలా వికారంగా ఉంటుంది. అట్లా కొట్టుకొని దాన్ని ఫిగర్ని ట్రాన్స్ఫార్మ్ అయిపోయి సీతకొక చిలుకగా మారుతుంది. దాన్ని రూపాంతరం అంటారు. అంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యం మనం తెచ్చుకోవాలా, దేవుడు కాదు. లేమి నుంచి సమృద్ధి మనం తెచ్చుకోవాలా, నిరుద్యోగం నుంచి ఉద్యోగం మనం తెచ్చుకోవాలా, పోయిన వ్యాపారం నుంచి మనం వ్యాపారం తెచ్చుకోవాలా. సామర్థ్యత లోపల ఉంది. ఎట్లా ఫస్ట్ అంటే నీ మనసుని మార్చుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం వరకు వచ్చింది, అందరికీ లేదు, కానీ బైబిల్ సెలవిస్తుంది ఇస్సాకు కరువులు విత్తనం వేస్తే 100 పంట వచ్చింది. సిమోను పేతురు గన్నసరి నది తీరమున ప్రభ అతను తండ్రి చేపలు పట్టలేక రాత్రంతా నీ మాట చొప్పున వేస్తే విస్తారమైన చేపలు పట్టిన కనుక నేను నమ్ముతున్నా, నేను చేయనది అంతా నువ్వు సఫలపరుస్తున్నావు, నీ చేయనదంతా అన్నప్పుడు విత్ దిస్ వర్డ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ అండ్ వెన్ యూ టాక్ థింగ్స్ విల్ చేంజ్. అది చెప్తున్నాడు చూడు. మీలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనసు దేవుని వాక్యము ద్వారా నూతన మగుట వల్ల మీ పరిస్థితి రూపం మారిపోతుంది. నీ దెబ్బ తగలంగానే చెప్పాలా ఇమీడియట్గా హీల్ అనేసి మార్కి వెళ్ళిపోవాలా. కొంచెం చెప్తారు తాగుతుంది కానీ మరకుండిపోతుంది బ్రదర్, మాట్లాడొద్దు. మీకు చెప్తే నమ్మరు కానీ పాస్టర్ క్రిస్ ఇక్కడ దెబ్బ ఉంటే ఇట్లా అంటాడు, అంత లెవెల్ ఉన్నాడు ఆయన. గో టు హీబ్రూస్ 12:23. ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. చూడు, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. పరలోకమందు వ్రాయబడి ఉన్న 22nd వర్స్, ఎప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేల కొలది దేవదూతల యొద్దకును 23rd వర్స్, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును 24th వర్స్, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు రాబోతారా, వచ్చి ఉన్నారా? మీకు తెలుసా ఎంత పెద్ద మాట అది? మనం ఇప్పుడు భూమి మీద ఉంటూ నువ్వు కృష్ణ అయితే ఆత్మలోకంలో నువ్వు పరలోకంలో అసెంబ్లీలో ఉన్నాను. ఇది చాలా పెద్ద మాట. ఇది నువ్వు పరలోకంలో అసెంబ్లీలో ఉన్నావు. బెస్ట్ అర్థం చేసుకోవాలంటే సపోజ్ నువ్వు కేసీఆర్ గవర్నమెంట్లో నువ్వు పోర్ట్ఫోలియో అని ఉంటుంది, అందులో వాళ్ళకు మినిస్ట్రీ ఇస్తారనమాట. అంటే అగ్రికల్చర్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అందరు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు సపోజ్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు కేసీఆర్ సీఎం కూడా కూర్చుంటాడు. కూర్చున్నాక సపోజ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అన్నారు అనుకో, ఈ సంవత్సరము 2023-24లో పిల్లల చదువు కోసం మనము 500 రూపాయలు సబ్సిడీ ఇద్దాం అందరు పిల్లలకి అన్నారు అనుకో, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ తల ఊపని అక్కర్లే. ఇట్లా ఎడ్యుకేషన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అట్లా చెప్పొద్దు, నువ్వు 500 రూపాయలు సరిపోవు, 1000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ని, నాకు తెలుసు పిల్లల సమస్య ఏంటో, వాళ్ళు కష్టంగా ఉండకపోతారు కనుక వాళ్ళు 500 సరిపోవు. లాస్ట్ ఇయర్లో కూడా ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు చాలా కష్టపడరు, 300 ఇస్తే, కానీ వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్తే కేసీఆర్ ఆయన మాట విని దాన్ని శాంక్షన్ చేయాలా, అవునా కాదా? మీకు తెలుసు పోర్ట్ఫోలియో అంటే అదే. పరలోకంలో కూడా నువ్వు ఉన్నావు దేవుని దగ్గర, దేవుని మాటను కూడా మార్చవచ్చు.
నీ మీదకి మరణం వచ్చిందనుకో, తీసుకొస్తే నువ్వు చెప్పవచ్చు నేను బతుకుతాను. చాలామందికి ఏమో తెలుసా, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఓడిపోతారంటే ఒకటే రీజన్, వాళ్ళు భక్తులే కానీ తెలియంది అజ్ఞానం. మనం చంపేసేది ఏం తెలుసా? అజ్ఞానం. నా జనులు జ్ఞానం లేక. సో అక్కడ ఉన్నాం మనం. మళ్ళీ 22 నుంచి రండి. మనం పరలోకంలో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం పరలోకంలో. మనం కూడా దేవుని దగ్గర ఉన్నాం, అసెంబ్లీలో ఉన్నాం. ఇంగ్లీష్ కానీ గో టు 22 బట్ యూ కమ్, వచ్చినావు. కమ్ అంటు మౌంట్ సైన్, అంటే దేవుని కొండ, అంటు ద సిటీ ఆఫ్ లివింగ్ గాడ్, ద హెవెన్లీ జెరూసలేం, ఇన్యూమరబుల్ కంపెనీ ఆఫ్ ఏంజల్స్. 23rd verse. టు జనరల్ అసెంబ్లీ. ఎంతమంది అసెంబ్లీ అనే మాట విన్నారు? అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. అసెంబ్లీ అంటే పరలోకంలో ఒక అసెంబ్లీ భూమి మీద ఉన్నట్టుంది. కేసీఆర్ అసెంబ్లీ లాగా, మోడీ అసెంబ్లీ లాగా ఒక అసెంబ్లీ ఉంది పరలోకంలో. దానికి దేవుడే హెడ్. సో ఆ దేవుని దగ్గర అందరూ కూడా పోర్ట్ఫోలియో కూర్చుని, అందరూ నేనున్నా నువ్వు ఉన్నావు. సో మనం కూడా ఏమన్నా కష్టం వస్తే మార్చొచ్చు. సో పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ శుద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. 24th verse. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, ఏబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఉన్న తర్వాత మన పరిస్థితులు కఠినంగా మార్చుకోవచ్చు. అందరికి పోయి ఇంటర్వ్యూలో పోతే నీకు జాబ్ రాలు, నువ్వు మార్చుకోవచ్చు. దాన్ని యూ కెన్ ఆల్టర్ ఇట్. I said, do not be conformed to the standards of this world. ఈ లోక మర్యాదలు అనుసరి అందరికి పోయింది నాకు పోయింది, అందరికి పోయింది నాకు పోదు, నాకు వద్దు, నేను పట్టించుకోను, నాకు కావాలా. ఈ లోక మర్యాదలు అనుసరింపక యుక్తము పరిపూర్ణము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద నువ్వు పరీక్షించి తెలుసుకున్నట్టు నీ మనసు వాక్యం ద్వారా, ఆహా ఎక్కడున్నా, భూమి మీద ఆనంద భాగాలు కాదు, పరలోకంలో అసెంబ్లీలో నేనున్నా, నాది కూడా నడుస్తుంది, అక్కడ నేను చేంజ్ చేయగలుగుతా. దేవుడి మాట యూ కెన్ చేంజ్. Didn't you read Bible? పాత నిబంధన కాలంలో మోసెస్ పక్కన జరిగిపో, వీళ్ళు స్టిఫ్ నెక్ పీపుల్ ఎంత కాలం నన్ను బాధ పెడతారు, తిరుగుబాటు సరిగ్గా వీళ్ళని చంపేసి నీ గుండె ఒక జనాంగంను, శ్రేష్టమైన జనాంగం తీసుకొని వస్తుంటే మోసెస్ ప్రేయర్ చేశాడు, వద్దు ప్రభా అట్లా అంటే, తమ దేవుడు చాతనంగా అని చెప్పి అవమానపరచరు ప్రభా నిన్ను, నువ్వు అట్లా చేయదు ప్రభా నిన్నంటే. మొదటిసారి సంఖ్యాకాలం ఉంటుంది 14, దేవుడు మానవుని మాట వినడు. దేవుడు నీ మాట వింటాడు, దేవుడు నీ మాట వింటాడు. చెప్పొచ్చు ఇది జరుగుతుంది, ఇది కావాలా. అది ఎప్పుడు తెలుసు? నువ్వు ఎక్కడో తెలుసుకోవాలి నువ్వు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం. కెన్ యు గో టు ఎఫెసియన్స్ చాప్టర్ నెంబర్ 2 and verse 5. ఎఫెసియన్స్ 2 and verse 5. ఎఫెసియన్స్ 2 and verse 5. తెలుగు. ఓకే. క్రీస్తు యేసునందు అంటే క్రిస్టియన్స్, క్రీస్తు యేసునందు దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచ నిమిత్తము 7th verse. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా, క్రీస్తునందు దేవుడు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. నువ్వు ఆత్మలోకంలో అక్కడ ఉన్నావు, నువ్వు డిసిషన్ మేకర్వి, నువ్వు చెప్పొచ్చు, ఏదైనా మార్చొచ్చు. నువ్వు ఒక గవర్నమెంట్లో ఉన్నావు, నువ్వు దేవుని రాజ్యం ఉన్నావు. చూడండి, క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మనము డిసిషన్ చేంజ్ చేయొచ్చు. ఐ విల్ షో యూ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. ఇషయ గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. ఎట్లా డిసిషన్ చేంజ్ చేయాలా? వర్డ్స్. నువ్వు పరలోకం నువ్వు ట్యాప్ చేయాలంటే నీ మాటలే. దానియేలు దగ్గరికి దూత వచ్చేది, ఓ దానియేలు నీ బట్టలు డ్రెస్సింగ్ బాగుంటుంది కనుక అని చెప్పలే. ఓ దానియేలు నువ్వు ఉపవాసం, ఓ దానియేలు బహుప్రియుడవు. నీకు తెలుసా దానియేలు పరలోకం ఏమనుకుంటుంది నీకోసం? నువ్వు బహుప్రియుడవు అని పరలోకం టెస్టిమోనీ ఉంది. సో there's a testimony about Daniel in heaven that God, Daniel is a beloved of God. పరలోకంలో దేవుడికి నువ్వు అంటే ఇష్టము, అందరికీ నువ్వు అంటే ఇష్టము. సో పరలోకంలో మనం దేవునికి ఇష్టమా లేదా మనం కూడా చూసుకోవాలి. ఓ డానియల్ బిలవడ్ ఆఫ్ గాడ్, దేవునికి నువ్వు అంటే ఇష్టము, పరలోకంలో నాకు ఇష్టము, దూతలకు అందరికి ఇష్టము. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు ప్రభు అంటే నీ మాటలను బట్టి నేను పంపబడి తిని మాటలు, నువ్వు మాటలతో ఏదైనా చేంజ్ చేయవచ్చు. నువ్వు అసెంబ్లీలో, జనరల్ అసెంబ్లీలో, పరలోకంలో నువ్వు సియోను పర్వతం దగ్గర జీవం గల దేవుడు న్యాయాధిపతి ఆ యొక్క అసెంబ్లీలో నువ్వు ఉన్నావు కనుక నీది కూడా నడుస్తుంది, చెప్పొచ్చు. చూడు
ఈ వ్యక్తికి పరిశుద్ధాత్ముడు ఎట్లా గెలిచాడు. ఆ దినంలో హిజ్కియా అనే రాజుకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజు కుమార్ మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజ కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కపరచుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతకన్నా ఏముంటుంది? ఇంకా మనమైతే తప్పకుండా దేవుడు చెప్పింది కదా కర్మ అని వెళ్ళిపోవటం. when you stand adversary of problems, death also you can change it. ఎదుట మరణం నిలబడతావు, నువ్వు మార్చొచ్చు నువ్వు. కానీ నీకు అర్థం కావాలా రెవల్యూషన్. ఆయన దగ్గరకు వచ్చి నేను ఐజాయా చెప్తాను చెప్పాలి, దేవుడు చెప్పిండు నువ్వు చచ్చిపోతావని. దేవుడు పాత నిబంధన. సో నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకవు. ఆహా, ఎంత క్లియర్. నువ్వు మరణం అవుతున్నావు, తర్వాత బ్రతకవు కూడా, రెండు. చచ్చిపోతావు, ఇంకా బ్రతకవు. కనుక నీవు ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చని చెప్పాను. అందుకే కొన్నిసార్లు యువర్ బిజినెస్ విల్ డై, యువర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి డెడ్, యువర్ హెల్త్ విల్ బి డెడ్, సో మెనీ థింగ్స్, బట్ యూ కెన్ స్టిల్ రిజరెక్ట్ ఇట్. దట్ మ్యాన్ సీ వాట్ హి డిడ్. అందరు ఇక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కన్నీళ్లు గార్చొద్దు. కన్నీళ్లు గార్చే పాపం కాదు, తప్పు కాదు, అతని భక్తి కూడా కాదు. కన్నీళ్ళు ఎందుకు గార్చాం? ఎమోషన్స్. మనం ఏడవడం తప్పు కానే కాదు. ఎందుకు ఏడుస్తామంటే ఎమోషన్స్. కానీ దేవుడు కదలడు ఎమోషన్స్తో. కళ్ళుని కార్చాలా, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ కనుక మనం. అతడు తన ముఖమును గోడ తట్టున త్రిప్పి ఆయన భార్యల దగ్గరికి సామంతుల దగ్గరికి పోలే. ఏమని మాట్లాడారు? యెహోవా యథార్థ వృద్ధుడనై నీ సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేని. ఫస్ట్ ఏమన్నా సార్ మన కోసం, ప్రభా ఆ పిల్లలు చిన్న ఉన్నారు ప్రభా నీకు తండ్రి, నీకు వందనాలు, నీకు కొన్ని బ్రతుకుతాను ప్రభా, చిన్నపిల్లలు ప్రభా, నేను ఏం తప్పు చేసా ప్రభా. వి టాక్ లైక్ దట్ అండ్ వి లూజ్. సో హౌ ఈజ్ వేజింగ్ హిస్ కేస్? యెహోవా యథార్థ వృద్ధుడనై నీ సత్యముతో నీ సన్నిధిని ఎట్లా బ్రతికినా నీ ముందు నేను అని రాజు విషయం నీకోసం బ్రతికిన లేదా, సత్యంతో బ్రతికిన లేదా, నీకు మంచిగా బ్రతికిన లేదా, నీకు ఇష్టంగా బ్రతికిన లేదా, నేను బ్రతికిన ఎందుకు చచ్చిపోవాలి? నేను అవసరమా ఇప్పుడు అంటే దేవుడు అనొచ్చు, నాకు అనుకుంటే అవసరం కాదనుకున్నాచ్చు దేవుడు కూడా. సపోజ్ మీరు పిల్లలు బట్టల షాప్ తీసుకెళ్ళినారు, నువ్వు ఈ బ్లూ ప్యాంట్ కొనుక్కో అంటే, డాడీ బ్లూ అనుకుంటున్నాను, బ్లాక్ బాగుంటుంది అనుకుంటున్నాను అంటే, ఏయ్ బ్లూయే తీసుకోండి, ఓకే నన్ను గోహేడ్ అంటాడు. అవునా కాదా? సేమ్ దేవుడు కూడా అన్న తండ్రి అని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. సో యెహోవా యథార్థ వృద్ధుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును, అనుకూలంగా ఎంత జరిగింది సమస్తము. నేను సింహాసనం పైన కూర్చున్న అధికారం ఉంది, కానీ నేను రాజుని మర్చిపోయి నువ్వేనా రారాజు అని విధవరాళ్లకు, అనాథలకు, దిక్కులేని వారికి నేను సహాయం చేసిన, నిన్ను బట్టి నేను నమ్మకంగా బ్రతికిన, నాకు అధికారం ఇచ్చుకోకుండా అధికారం దుర్వినియోగపరచుకోకుండా నీకోసం బ్రతికిన, యథార్థంగా బ్రతికిన, నీకు అనుకూలంగా సమస్తం ఎట్లా జరిగించుతున్నావు కృపతో జ్ఞాపకము చేసుకో. జ్ఞాపకం అంటే దేవుడు మధ్యం కాదు. జ్ఞాపకం అంటే ఒక గ్రీక్ ఇబ్రూ వర్డ్ జకార్, అంటే ఎప్పుడు నీ మైండ్లో పెట్టుకో. ఎందుకో తెలుసా? దేవా ఎప్పుడు నిన్ను నా మైండ్లో పెట్టుకుని బ్రతికినా, నా దగ్గరికి విధవరాలు వచ్చినారు సహాయం చేసిన, అనాథలు వచ్చారు సహాయం చేసిన, నాకు అధికారం ఉండే దుర్వినియోగించుకోలేదు, నిన్ను మనసులో పెట్టుకుని నిన్ను జ్ఞాపకం చేసుకో నేను బ్రతికిన కనుక ఇప్పుడు నా సమయం వచ్చింది, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎట్లా చచ్చిపోతా నేను? వై షుడ్ ఐ డై? ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ టు డై? దట్ షుడ్ నాట్ వేజ్ వార్.